నందమూరి బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా అఖండ. కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్ వైపు మళ్లించిన సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇక దీని తర్వాత బాలయ్యకి వరుసగా విజయాలు వచ్చాయి. మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ వరకు బాలయ్య పట్టిందెల్లా బంగారం. అంతేనా, అవార్డులు, రివార్డులు, పద్మభూషణ్, గౌరవం ఇలా నడుచుకుంటూ వచ్చేసింది. అయితే అలాంటి హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా అఖండ 2 ఫస్ట్ పార్ట్ నుంచి రెండో పార్ట్ ఉండబోతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఫస్ట్ నుంచి కూడా అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్, ఓజీ కూడా అదే రోజు వస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని బాగుంటే పవన్, ఓజీ గత ఏడాది సెప్టెంబర్ 25న రావాల్సింది. కానీ షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో అలా వెనక్కి తగ్గుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో షాక్ ఏర్పడింది. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది? బాలయ్యకి పవన్ భయపడతాడా, పవన్ కి బాలయ్య భయపడతాడా అని అందరిలో ఎంతో ఇంట్రెస్ట్ అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు సినిమాలు ఏదీ తగ్గలేదు అంటూ అదే రోజు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు బాలయ్యనే వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఏంటి, పవన్ బాలయ్యకి భయపడ్డాడా అంటే అది తప్పు. అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఓజీకి భయపడి కాదని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక కూటమికి చెందిన వారు కావడంతో బాలయ్య, పవన్ మధ్య చర్చలు ముగిశాయని, వారు ఒక మాటకు వచ్చాకే ఓజీ సాంగ్ ను రిలీజ్ చేశారని తెలుస్తోంది. మరి ఓజీ సింగిల్ గా వచ్చి ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.